స్వప్న టీమ్ లోంచి నవీన్ రాబోతున్నాడు. అయితే ఈ కాన్సెప్ట్ వినగానే నాకు ఇక్కడ ఆనంద్ శ్రీరామ్ గారు గుర్తొచ్చారు. ఎందుకంటే గత ఎపిసోడ్ లో మీరు చెప్పారు నాది అరేంజ్డ్ మ్యారేజ్ అని. సో ఈ కాన్సెప్ట్ ఏంటంటే మ్యారేజ్ బ్యూరోలో సంబంధాలు కుదిర్చే వాళ్ళకి సంబంధించిన కాన్సెప్ట్. సో మీది అరేంజ్డ్ మ్యారేజ్ కాబట్టి మీకు ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురయ్యాయి? అలా బ్యూరోస్ కి వెళ్ళడం జరిగిందా? నాది బ్యూరో మ్యారేజ్ కాదండి, ప్యూర్ మ్యారేజే. 31వ తారీఖున పెళ్లి చూపులు, 14వ తారీఖున పెళ్లి, అంతే. 14 రోజుల గ్యాప్. ఓకే. సో ఎక్స్పీరియన్సెస్ అలాంటి వాటికి సంబంధించినది లేదు. బ్రోకర్ మొదటి పెళ్లి చూపులే నాకు పెళ్లి అయిపోయినాయి. ఓహో, వావ్. ఓకే. ప్రాక్టీస్ కోసం కూడా ఒక 5 పెళ్లి చూపులు చూడలేదు. ప్రాక్టీస్. దీన్ని ఎక్కువ పొగిడించకుండా ఉంటేనే బెటర్. సో ఇంతకీ అసలు మ్యారేజ్ బ్రోకర్స్ తో ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఈ సంబంధాలు వెతికే వాళ్ళతో చెప్పడానికి వచ్చేస్తున్నాడు నవీన్ ఫ్రమ్ స్వప్న టీమ్. లెట్స్ వెల్కమ్ హిమ్. నిన్ను కొడతా 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 ఓరి యదవా కనబడరా బడవా తెగ నా పగ పొగ రే పగ సెగ నా పగ కొరికావా కుమ్మేస్తా ఇప్పుడే ఇక్కడే అక్కడో నే చూసానే వాణ్ణి నల్లగా పొట్టిగా ఉండే మ్యారేజీ బ్రోకర్ని పొగతో సెగతో కసిగా కోపంతో ఉన్నానే త్వరగా దొరికెయ్యదవా చూపిస్తా నరకానే టైం ఎంతవుతున్నా ఈ రోజుంది నీకే దంచుడు ఇప్పుడే ఇక్కడే అక్కడో నే చూసానే వాణ్ణి నల్లగా పొట్టిగా ఉండే మ్యారేజీ బ్రోకర్ని నేనే కోరుకున్నా ఎత్తు చెప్పులేసే టాలు గర్లని నాతో చెప్పాడే తెల్లగున్న పిల్లను చూడమంటే నల్ల ఫేసుకేమో మేకప్ వేసి మెసేజ్ చేశాడే ఇలియానా నడువంతా సన్నంగుండాలంటే నీళ్ళ డ్రమ్ము లాంటి అదివను తెచ్చాడే ఇప్పుడే ఇక్కడే అక్కడో నే చూసానే వాణ్ణి నల్లగా పొట్టిగా ఉండే మ్యారేజీ బ్రోకర్ని భార్యను చూడమంటే రోజు సూటు పోటీ మాటలాడే మగువను కట్టాడే నన్ను నేనే బాగా కొట్టుకోనా వీడి మాట నమ్మి మోసపోయి తన్నులు తిన్నానే ఊరంతా వెతికేస్తా కనిపిస్తే కాల్చేస్తా ఏదైనా చేసేస్తా రారా పుమ్మేస్తా ఇక్కడే అక్కడే ఎక్కడో నే చూసానే వాణ్ణి నల్లగా పొట్టిగా ఉండే మ్యారేజీ బ్రోకర్ని పని పడతా పని పడతా పని పడతా నే పని పడతా నిన్ను కొడతా నిన్ను కొడతా నిన్ను కొడతా నిన్ను కొడతా ఒరి యదవా ఒరి పడవా ఒరి కావా పెళ్లికొడుకు ఇతనే, కానీ అతను వేసుకున్న కోటు మాత్రం హేమచంద్రది. అడుకొచ్చుకునే పరిస్థితి వచ్చింది. అబ్బా, ఏంటి ఇది కూడా పెళ్ళందేనా? అబ్బా అబ్బా, భార్య వచ్చినాక కలిసి వస్తుంది అంటారు, నాకు అన్ని ఓడ్చుకోపోతుంది. ఫ్రస్ట్రేషన్ ఫ్రస్ట్రేషన్ ఫ్రస్ట్రేషన్, చాలా ఫ్రస్ట్రేషన్ ఉన్నా. మిస్టర్ కిల్బిల్ పాండే, కామ్ డౌన్.
సో హేమచంద్ర పర్ఫార్మెన్స్. సూపర్ పర్ఫార్మెన్స్ సైడ్ సూపర్ గా ఇన్వాల్వ్ అయ్యి బలపడాడు. రియలీ లైక్ ఇట్. థ్యాంక్ యూ సార్. సూపర్, థ్యాంక్ యూ. సో స్వప్న. మొత్తం పర్ఫార్మెన్స్ ఓవరాల్ గా అదిరిపోయింది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అనంత్ శ్రీరామ్ గారు. ఇప్పుడు దాకా నువ్వు చూపించలేని ఫ్రస్ట్రేషన్ ఈ ఎపిసోడ్లో నువ్వు చూపించగలిగావు. అక్కడ వరకు నువ్వు పాస్ అయిపోయావు. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఈ షోలో ఎవరు ఎక్కువ ఫ్రస్ట్రేషన్ చూపెడతారో వాళ్ళే ఎక్కువ కామెడీని పండించగలరు. ఇది రాసి పెట్టుకోండి. ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించాలి, కానీ అది మ్యారేజ్ బ్రోకర్ చేతిలో లేదు, పెళ్లి పేరే చేతిలో లేదు, పెళ్లి పెద్దల చేతిలో లేదు. సో మన కర్మ మనమే అనుభవించాలి. నీకు సరైనది దొరకకపోవడం నీ కర్మ. ఈ కర్మ కాలిపోయింది అంతే. కానీ మార్కుల విషయంలో అంత కాలదు, ఎంత కాలుతుందో తర్వాత చూద్దాం. నవీన్ కుమార్ పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే NNK అని టైప్ చేసి సోమవారం రాత్రి లోపల 8008473776 కి వాట్సాప్ చేయండి. సో నవీన్, థ్యాంక్ యూ సో మచ్, వండర్ఫుల్, కీప్ ఇట్ అప్.